కంటెంట్ క్రియేటర్స్, ఫిల్మ్ మేకర్స్ ఏ కెమెరాలు కొనాలి, ఏ లెన్సులు కొనాలి, ఫుల్ ఫ్రేమా, క్రాపా, వాటికి ఏ లెన్సులు, లైటింగ్, హీటింగ్ ఇవన్నీ కూడా చాలా ఫిల్మ్ గేర్ ఉంటుంది. సో వాటన్నిటిని ఏమి ఆఫర్లో ఉన్నాయి, ఏవి బెస్ట్గా ఉన్నాయి అని చెప్పేసి మనం ఈ వీడియోలో చూద్దాం. మరి ఇంకెందుకు లేటు, లెట్ us స్టార్ట్. మామూలుగా అమెజాన్ బిగ్ బిలియన్ సేల్ అవన్నీ కూడా వింటూ ఉంటాం. బట్ ఇది ప్రైమ్ డే సేల్ అన్నారు. అంటే పేరులోనే ఉంది, మనకి ప్రైమ్ మెంబర్షిప్ కంపల్సరీ కావాలి ఆ ఆఫర్స్ మనకి కొనాలి అంటే కనుక. సో ప్రైమ్ మెంబర్షిప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ దగ్గర ఉంటే ఓకే, లేని వాళ్ళు జస్ట్ అసలు అబౌట్ ప్రైమ్ మెంబర్షిప్ గురించి ఒకసారి డీటెయిల్ గా చెప్తాను. ప్రైమ్ మెంబర్షిప్ లో కూడా తీసుకోవాలంటే ఇప్పుడు కొంచెం డిఫరెంట్ ప్రైజెస్ తీసుకొని వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంతకుముందు ఒకటే ఉండేది, 1500 1000 అలా ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి మనకి 3 టైప్స్ ఆఫ్ మెంబర్షిప్ ఉందన్నమాట. సో ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ అని ఒకటి, అలాగే ప్రైమ్ లైట్ అండ్ ప్రైమ్. నాకు ఓన్లీ ఇప్పుడు ఈ షాపింగ్ గురించే మూవీస్ అవన్నీ చూడండి కనుక బేస్ వర్షన్ కి వెళ్ళిపోండి. ఎక్కువ మంది చూడను, ఒక బ్యాచులర్ లేకపోతే సింగిల్ గా అనుకుంటే గనక మీరు ప్రైమ్ లైట్ కి వెళ్ళిపోవచ్చు. లేదు కొంచెం ఫ్యామిలీ అన్ని విధాలుగా మనకి యూజ్ అవుతుంది అనుకుంటే గనక ఫుల్ 9 ప్రైమ్ కి వెళ్ళిపోవచ్చు. సో అది మ్యాటర్. సో ఎవరైనా లేని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, దాని నుండి మీరు మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు. నేను సోనీ వాడుతున్నాను కాబట్టి సోనీ గురించి చెప్తాను. సో సోనీలో మనకి ఫుల్ ఫ్రేమ్ వచ్చేసరికి సోనీ ఆల్ఫా 7C Mark II. ఇది మనకి ఫోటోగ్రఫీకి బాగుంటది అండ్ వీడియోగ్రఫీకి బాగుంటది. ఫుల్ ఫ్రేమ్ లెన్స్ 4K 60 FPS వరకు మనం దీన్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ రెగ్యులర్ ప్రైస్ కనపడుతుంది, అంటే రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి 2,03,29 అలా ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు మనకి 1,88,988 అంటే ఆల్మోస్ట్ మీకు వేరియేషన్ వస్తుంది. దీంతో పాటుగా మీరు అంటే బ్యాంక్ ఆఫర్లు అనమాట. ఇప్పుడు మీకు ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ కానీ, డెబిట్ కార్డ్స్ కానీ ఉంటే మీకు దీని మీద అడిషనల్ గా కూడా మనకి పెన్స్ ఆన్ వస్తుంది అనమాట. ఆఫర్, అడిషనల్ ఆఫర్స్ కూడా వస్తాయి. సో కెమెరా కొని ఆల్ ఇన్ వన్ లెన్స్ మనకి అన్ని విధాలుగా ఒక బెస్ట్ లెన్స్ కావాలి అంటే గనక టామ్రాన్ 2875 f2.8 అనమాట. టామ్రాన్ 2875 లో G1 అని ఉంటుంది, అంటే జనరేషన్ 1 అనమాట. ఇది జనరేషన్ 2 లెన్స్ ఇది. సో సోనీ మౌంట్ అది కూడా చూసుకోండి. కెనాన్ మౌంట్ అంటే కెనానికి సెట్ అయ్యే మౌంట్లు ఉంటాయి, అలా ఉంటాయి. బట్ సోనీ కెమెరా కాబట్టి ఇప్పుడు నేను చెప్తుంది దానికి సోనీ ఈ మౌంటే మీరు ప్రిఫర్ చేయాలి. కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే కనుక మన లింక్స్ నుండి మీరు ఒకసారి ట్యాప్ చేసి దాన్ని సేవ్ చేసుకుని మీరు దాని నుండి పర్చేస్ చేయొచ్చు. సో ఇది బెస్ట్ అండి. ఒకటే లెన్స్ కావాలి ఆల్ ఇన్ వన్, నాకు ఇంకా బడ్జెట్ చాలు అని అనుకుంటే కనుక ఈ లెన్స్ కి వెళ్ళిపోండి. మీకు మల్టిపుల్ గా వైడ్ కి అలాగే టెలి లెన్స్ లాగా యూజ్ అవుతుంది. f2.8 కాబట్టి మీకు లైట్ కూడా చాలా బాగుంటది. సో లో లైట్ లో కూడా కొంచెం యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ కేస్ ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను కదా, సో మీరు ఒకవేళ యూట్యూబర్స్ కానీ టాకింగ్ హెడ్ వీడియోస్ లాగా మాట్లాడితే మీకు ఒక ప్రైమ్ లెన్స్ కావాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను వాడేది కూడా 35mm అనమాట ప్రైమ్, సోనీది. ఇది సోనీ వాడు దీనికి మనకి ఇవ్వలేదన్నమాట దీంట్లో ఆఫర్. సో నేను ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నంత కూడా ఆఫర్లు ఉన్నవే మనము ప్లాన్ చేస్తున్నాం. టాకింగ్ హెడ్ కి మనకి ఉన్న ఆఫర్లలో బెస్ట్ ఏంటంటే అదే మళ్ళీ టామ్రాన్ నుండి 35mm f2.8 అనమాట అది. సో మనకి మంచి డీల్, అది కూడా 17,000 లో వచ్చేస్తుంది మీకు బడ్జెట్ లో. అదే సోనీది అయితే కనుక మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి వ్లాగర్స్ వీళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళు ఇలా పట్టుకుని మాట్లాడటం ఇదంతా ఉంటుంది కాబట్టి కొంచెం వైడ్ యాంగిల్ లెన్స్ కావాల్సి వస్తుంది. సో దీంట్లో వచ్చేసరికి నేను టామ్రాన్ వాడతాను, 17-28 అనేది ఉంటుంది. సో దాంట్లో ఆఫర్ ఏం లేదు. బట్ సేమ్ మనకి అదే రేంజ్ లో సిగ్మా లెన్స్లు కూడా బాగుంటాయి. ఇప్పుడు సిగ్మాలో మనకి 1850 లెన్స్, ఇది కూడా గుడ్ డీలే అని చెప్పుకోవాలి. మనకి అంటే 18 అంటే ఆల్మోస్ట్ వైడ్ ఉంటుంది, అది కూడా కాన్స్టెంట్ గా f2.8 అనమాట, చేంజ్ అవ్వదు. సో 1850mm బెస్ట్. మీకు 50mm రేంజ్ లో కూడా కొంచెం పోర్ట్రేట్ ఫోటోగ్రఫీకి కానీ వీడియోగ్రఫీకి కానీ 50 దాకా వెళ్తుంది. కాబట్టి మనకి 50mm అనేది నిఫ్టీ 50 అంటుంటారు, అంటే మనకి కొంచెం క్లోజ్అప్స్ తీసుకునేటప్పుడు మనకి 50mm అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇక మనకి వెడ్డింగ్ వీడియోగ్రాఫర్స్ వీళ్ళందరూ కూడా చాలా మంది యూజ్ చేసేది మనకి పోర్ట్రేట్ ఫోటోగ్రఫీకి వీడియోగ్రఫీకి 85mm లో మనకి చాలా మంచి డెప్త్ బాగా వస్తుంది, షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ బాగా వస్తుంది. సో దాంట్లో కూడా ఉన్న ఆఫర్లలో నేను చూసింది ఏంటంటే బెస్ట్ అనిపించింది మైకీ 85mm f1.8 సోనీ కెమెరాకి, అది కూడా ఫుల్ ఫ్రేమ్ అనమాట. సో ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. రెగ్యులర్ గా వచ్చేసరికి ఇది మనకి 28,000 మనకి రెగ్యులర్ ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు ఆఫర్ లో మనకి 21,494, అంటే చాలా మంచి డీల్. ప్లస్ మళ్ళీ మీకు బ్యాంక్ ఆఫర్లు వస్తాయి. క్రాప్ కెమెరాస్, APS-C కెమెరాస్ అంటారు. సో అది మనకి కొంచెం బడ్జెట్లో వస్తాయి. అలాగే అప్కమింగ్ అంటే ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ కానీ, కంటెంట్ క్రియేషన్ కానీ, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ బడ్జెట్లో తీయాలి, మనకి ప్రొఫెషనల్ కెమెరా వాడాలి అంటే కనుక మనకు APS-C కెమెరాస్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకి బెస్ట్ APS-C కెమెరాస్లో నేను చూసిన దాంట్లో మనకి బెస్ట్ సోనీ
ZV-E10 మార్క్ 2 ఆఫర్లో ఉంది. సో మార్క్ 1 కూడా మనకి బెస్ట్ డీలే, బట్ మీరు ఫస్ట్ కొంటున్నారు కాబట్టి లేటెస్ట్ వెళ్ళిపోతే బెటర్. ఉందండి ఆఫర్లో వైట్ కలర్ ఉంది. అంతకుముందు నిన్న చూస్తేనేమో బ్లాక్ ఉంది, వైట్ ఉంది. సో ఒక్కొక్కసారి స్టాక్ కూడా మనకి అవైలబిలిటీ ఉండకపోవచ్చు, బట్ మార్క్ 2 మీరు వెళ్ళిపోవచ్చు విత్ కిట్ లెన్స్ అండి. 84,000 ఆఫర్ ఉంది. రెగ్యులర్గా వచ్చేసరికి మనకి 89,000 రెగ్యులర్ ప్రైస్. సో 84,400 చేంజ్ ఉంది. సో ప్లస్ బ్యాంక్ ఆఫర్స్, ఇది కూడా మంచి డీలు. మీరు క్రాప్ ఫ్రేమ్ ప్రొఫెషనల్ కెమెరా కావాలి అంటే దీనికి కూడా బెస్ట్ ఆల్రౌండ్ లెన్స్ అంటే గనక, సో ఇది నేను కూడా పర్సనల్గా యూజ్ చేస్తున్నాను. టామ్రాన్ 1770 ఆల్రౌండ్ లెన్స్ అనమాట. అంటే 17 వచ్చేసరికి ఫుల్ వైడ్ మనకు ఉంటుంది, 70 వచ్చేసరికి మంచి రేంజ్ వస్తుంది అనమాట మనకి. చాలా మంది నాకు కామెంట్స్లో కానీ మెసేజ్లు అన్ని చేస్తుంటారు, బెస్ట్ లెన్స్ చెప్పన్నా ఆల్ ఇన్ వన్ లెన్స్ అని. సో మీ క్రాప్ సెన్సార్ కెమెరాకి బెస్ట్ లెన్స్ ఇదే. ఇది ఒక్కటి ఉంటే ఆల్మోస్ట్ మీరు అన్ని కవర్ చేసేది. అలాగే క్రాప్ లో వైడ్ యాంగిల్ లెన్స్, లేకపోతే మీరు చాలా చిన్న రూమ్ ఉంది బట్ లో లైట్ లో కూడా మంచి వీడియో క్వాలిటీ కావాలి, బెస్ట్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కావాలి అంటే కనుక ది బెస్ట్ సక్సెస్ఫుల్ మోడల్ అండి ఇది సిగ్మా 16mm f1.4. సో ఇది కూడా మంచి డీలే, ఎందుకంటే రెగ్యులర్ గా వచ్చేసరికి 43,500 చేంజ్ ఉంది, ఇప్పుడు 38,999 ఉంది. సో ప్లస్ బ్యాంక్ ఆఫర్స్. ఇది బెస్ట్ లెన్స్ అండి. ఇది ఎక్కువగా నేను బయటికి వెళ్ళను, ఫొటోస్ గానీ ఎక్కువ వెళ్ళను, బట్ నాకు ఒక యూట్యూబ్ కి ఒక మంచి ప్రైమ్ లెన్స్ కావాలి అంటే ఇప్పుడు, ఎందుకంటే ఎక్కువ మెయింటైన్ చేయం. ఆల్ ఇన్ వన్ లెన్స్ ఏంటంటే మనకి డిఫరెంట్ ఫోకల్ లెంత్ లో ఉంటాయి. సో యూట్యూబ్ కి టాకింగ్ హెడ్ కి అయితే కనుక తక్కువ రూమ్ చిన్నగా ఉండి డెప్త్ కావాలంటే కనుక బెస్ట్. అలాగే వ్లాగింగ్ కూడా బెస్ట్ లెన్స్ అండి ఇది. సో ఇది కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో వైడ్ యాంగిల్ లెన్స్ లో నాకు ఇంకోటి కూడా డీల్ లో బాగా అనిపించింది ఏంటంటే, ఇందాక మీకు చెప్పింది వచ్చేసరికి సిగ్మా వైడ్ యాంగిల్ లెన్స్ 16mm, ఇంకా కొంచెం వైడ్ కావాలి అలాగే సోనీ బ్రాండ్ లో కావాలి అంటే గనక మనకి సోనీది 11mm f1.8, ఇది కూడా మంచి లెన్స్ అండి. సో ఈ లెన్స్ కూడా మీరు వెళ్ళొచ్చు. రెగ్యులర్ గా వచ్చేసరికి మనకి 38,000 దాకా ఉంది. ఇప్పుడు డీల్ ప్రైస్ వచ్చేసరికి మనకి 35,988 ప్లస్ బ్యాంక్ ఆఫర్స్. ఇది కూడా బెస్ట్ డీల్ అండి. సోనీ వెళ్ళాలి, సోనీ బ్రాండ్స్ లో మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. సో అంటే మీకు దాని మీద ఇది కొంచెం బడ్జెట్ లో వస్తుంది. అది 38,000కి వస్తుంటే ఇది 35,000కి వస్తుంది, ఇంకా వైడ్ గా వస్తుంది అనమాట. f1.8 ఇది, అది f1.4 కొంచెం మనకి షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ సిగ్మా 16mm లో ఎక్కువ వస్తుంది. ఇది కూడా బాగుంటది. బెస్ట్ ట్రావెలింగ్ కెమెరా, అంటే యాక్షన్ కెమెరా లాగా చిన్నగా ఉండాలి, బయటకు వెళ్ళి మళ్ళీ కెమెరాలు పట్టుకుంటే కొంచెం షై ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అంత ప్రొఫెషనల్ కెమెరాస్ పట్టుకుని తిరుగుతూ ఉంటే కూడా కొంచెం అన్ఈజీగా ఉంటుంది. అంటే లైట్ వెయిటెడ్ గా యాక్షన్ టైప్ ఆఫ్ వాటికి యూజ్ చేసి లైట్ వెయిటెడ్ గా కావాలి అంటే కనుక మీకు యాక్షన్ కెమెరా వచ్చేసరికి DJI Osmo Action 5 Pro, ఇది కూడా మనకి డీల్స్ లో వస్తుంది. ఇది కాంబోలో వస్తుంది అనమాట. 2 బ్యాటరీస్ అండ్ మనకి ఒకటి హోల్డ్ చేసే స్టిక్ అను మనకి వాటితో పాటుగా కాంబోలో వస్తుంది అనమాట. ఇది కూడా బెస్ట్ డీల్. కొంతమంది యాక్షన్ కెమెరా ఎవరైనా కొనాలి అంటే కనుక బెస్ట్ డీల్. గింబల్ అండ్ మంచి ఒక కెమెరా కాంబినేషన్ లో కావాలి అంటే కనుక మీరు DJI Osmo Pocket 3 కెమెరా యూజ్ చేయొచ్చు. ఇదేంటంటే చాలా మీకు పాకెట్లో పెట్టేసుకొని చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఈ కాంబోలో వచ్చేసరికి మనకి ఒక మైక్ కూడా ఇస్తున్నారు, DJI మైక్. సో అది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట మనకి. సో DJI మైక్, DJI గింబల్ కాబట్టి ఈ రెండు కూడా కాంబో మీరు సింగిల్గా కొనాలి అంటే కనుక ది బెస్ట్ డీల్ ఇది. ట్రైపాడ్ ఒకటి కావాలి మనకి అని అనుకుంటే కనుక నివర్ బ్రాండ్ వాళ్ళది కొంచెం మనకి అల్యూమినియం ఫినిషింగ్ తో గానీ కొంచెం క్వాలిటీ ట్రైపాడ్ అనమాట. కొంచెం ఒక రకంగా చెప్పాలంటే కొంచెం కాస్ట్లీ, అంటే 5,000 ఉంది. మనకి కొంచెం రెగ్యులర్ గా మనకి ఊరికి ఇరిగిపోయి అలా కాకుండా బ్యాడ్ క్వాలిటీ కాకుండా గుడ్ క్వాలిటీతో కొనాలనుకుంటే ఇది కొనొచ్చు. బేసికల్ గా నేను కొన్ని కొన్నాను. ఈ రేంజ్ క్వాలిటీ అన్ని మామూలు టైంలో 7,000 ఆ రేంజ్ లో ఉంటాయి, బట్ ఇది 5,000 కి డీల్ లో వస్తుంది. సో నివర్ అనేది కూడా మంచి బ్రాండ్. మంచి ట్రైపాడ్ కావాలంటే మీరు యూజ్ చేయొచ్చు. దీన్ని మోనోపాడ్ కింద యూజ్ చేయొచ్చు. అలాగే దీనికి మనకి పోర్టబుల్ గా ఉంటది, ట్రావెలింగ్ ట్రైపాడ్ అనమాట ఇది. ఇప్పుడు నివర్ వచ్చేసరికి మనకి ట్రావెలింగ్ ట్రైపాడ్ అండి, అంటే కొంచెం ఈజీగా క్యారీ చేసుకుని వెళ్ళిపోవడానికి ఈజీగా ఉండే ట్రైపాడ్. కొంతమంది మనకి ఈ వెడ్డింగ్స్ కానీ లేకపోతే లైవ్ స్ట్రీమ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు, కొంచెం హెవీ కెమెరా కూడా వాడుతుంటారు. అంటే కొంచెం పెద్ద కెమెరా, సోనీ పెద్ద కెమెరాస్ ఉంటాయి కదా, ఆ కెమెరాస్ కూడా కొంచెం హెవీగా స్టెబిలిటీగా ఉండే కెమెరా కావాలంటే డిజిటెక్ ఈ హెవీ ట్రైపాడ్ అనమాట ఇది. ఇది కూడా డీల్ బాగుంది ఇది. సో ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇది 5,999 ఉంది. బేసికల్ గా ఏంటంటే ట్రావెలింగ్ ట్రైపాడ్ కొంచెం ఒకసారి తగిలినా కూడా మనకి పడిపోద్ది. ఇలాంటి హెవీ ట్రైపాడ్స్ ఏంటంటే మనకి ఎక్కువగా బయటకు వెళ్ళము, స్టూడియోలో కానీ ఇలాగా స్టాండర్డ్ గా కావాలి, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా లాంగ్ లాస్టింగ్ ఉండాలి అంటే కనుక ఇలాంటి ట్రైపాడ్స్ మీరు ట్రై చేయొచ్చు. ఇది కూడా మంచి డీలే. సో మొబైల్ గింబల్ గురించి ఫస్ట్ మాట్లాడితే మనకి DJI Osmo Mobile
7P అని ఉంటుంది. సో అది కూడా ఆఫర్లో ఇస్తున్నారు. అది కూడా మంచి పాపులర్ బ్రాండ్ అన్నమాట. అలాగే సక్సెస్ఫుల్ మోడల్లో. ఇంకొంచెం ప్రొఫెషనల్గా కావాలి మీకు అని అనుకుంటే కనుక హోహెమ్ iStudy M7 3 యాక్సిస్ గింబల్ అండి ఇది. సో ఇది కొంచెం హెవీ వెయిట్స్ వాటికి కూడా యూజ్ అవుతుంది. అలాగే మెయిన్ కెమెరాతో రికార్డ్ చేయాలి, క్వాలిటీగా కావాలి మొబైల్ గింబల్ అంటే ఈ ఆప్షన్ నాకు బాగా అనిపించింది. సో ఈ మోడల్ వచ్చేసరికి మనకి అడిషనల్గా మీకు ఒక స్క్రీన్ ఉంటుంది అనమాట. సో దానికి బ్లూటూత్ కనెక్టివిటీ అయ్యి మీకు ఆ స్క్రీన్ త్రూ మీరు చూసుకోవచ్చు. ఇది కూడా మంచి ట్రాకింగ్ కానీ ఇదంతా కూడా చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి దీనికి. అలాగే మంచి మొబైల్ గింబల్ అనుకోవచ్చు. ప్రాపర్గా స్టడీ చేసి అసలు యాక్చువల్గా ఇది 1 డే బిఫోరే వీడియో చేద్దాం అనుకున్నాను. ఏదో ఒకటి చెప్పేసి చేయటం కంటే మనకు క్రెడిబిలిటీ ఉంటుంది కాబట్టి కొంచెం స్టడీ చేసేయాలని నేనటువంటి ప్రాపర్గా స్టడీ చేసి ఉన్న వాటిల్లో బెస్ట్, అలాగే మనకి బడ్జెట్లో అంటే ఆఫర్ కూడా ఉండాలి కాబట్టి ప్రైమ్లో. సో ఈ రెండు చూసి చేయడం జరిగింది. ఇది మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రొఫెషనల్ కెమెరాస్ గింబల్ ఏది బెస్ట్ అంటే ఉన్న ఆఫర్లలో మనకి DJI RS3 మినీ రైట్ నో నేను కూడా ఆ గింబల్ యూస్ చేస్తున్నాను. బెస్ట్ ఆఫర్లో ఉందండి. నేను ఆల్మోస్ట్ అది 35,000 ఆ రేంజ్లో కొన్నాను, ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ అనుకోండి. ఇప్పుడు అదే గింబల్ ఇప్పుడు మీకు కొత్తది 21,990కి వచ్చేస్తుంది. మంచి డీల్ అండి ఇది. ఇప్పుడు RS3 మినీ 4 వచ్చింది, బట్ అది అవైలబుల్గా లేదు, రీసెంట్గా వచ్చింది. అది కొంచెం ట్రాకింగ్ అదంతా ఉంది, బట్ లేటెస్ట్ కాబట్టి అది మీకు కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది, 30,000 ప్లస్ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి బడ్జెట్లో వస్తుంది, ఎందుకంటే 1 generation బ్యాక్. బట్ కాంపాక్ట్గా ప్రొఫెషనల్ కెమెరాకి యూజ్ చేసే అంటే మీకు ఫుల్ ఫ్రేమ్ కానీ క్రాప్ సెన్సార్ కెమెరాస్ కూడా ఇది డౌట్ లేకుండా మంచి పెద్ద లెన్సెస్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి Insta360 X4 కాంబో అనమాట. కాంబో అలాగే 8K వరకు మనకి రికార్డ్ చేస్తుంది. సో కెమెరాసు లెన్సు డిఫరెంట్ సెగ్మెంట్స్లో మనకి అయిపోయింది. నెక్స్ట్ మనకు కావాల్సింది బేసిక్గా వచ్చేసరికి ఏదైనా మంచి లైట్స్ కావాలి. సో మీకు గోడాక్స్ ఒక మంచి బ్రాండ్, నేను కూడా అన్ని గోడాక్స్ వాడతాను. ఇంకోటి లైట్స్ కొనేటప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకే కంపెనీ వెళ్తే బెటర్. ఇప్పుడు గోడాక్స్ నేను వాడుతున్నాను, ఇప్పుడు ఈ లెఫ్ట్ అండ్ రైట్ గోడాక్స్ 2 వాడుతున్నాను కాబట్టి నేను మొబైల్ యాప్ నుండి ఒకే యాప్లో అన్నీ కూడా వచ్చేస్తాయి. డిఫరెంట్ లైట్స్ ఉన్నా సరే ఆ లైట్స్ అన్నీ కూడా మనం ఆపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఒకటి గోడాక్స్ కొని ఒకటి డిజిటెక్ కొని ఇలా కొంటే ఏమైపోయిందంటే మీకు ప్రతిదానికి వెళ్ళి మీరు చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది కూడా మనకి గోడాక్స్ నుండి వచ్చేసరికి LA150 బై కలర్ అనమాట. అంటే మీకు వామ్ కలరు కూల్ కలర్ 2 వస్తుంది. సో యాప్ కంట్రోల్ బ్లూటూత్ కంట్రోల్ కూడా ఉంది. ఇది కొంచెం మంచిది కావాలి అంటే మీరు దీనికి వెళ్ళిపోవచ్చు. లేదు కొంచెం బడ్జెట్లో కావాలి ఇంకా అంటే కనుక సేమ్ టైప్లో మనకి డిజిటెక్ నుండి అదే 150 watts బై కలరు. సో మనకు వచ్చేసరికి ఇది ఏంటంటే యాప్ సపోర్ట్ ఉండదు, మనకి యాప్ నుండి ఆపరేట్ చేసుకునే సపోర్ట్ ఉండదు. సో బడ్జెట్లో ఉన్న ఇనీషియల్గా వెళ్ళాలి అంటే కనుక ఒక లైట్తో సరిపోదు, 2-3 లైట్లు కావాల్సి వస్తుంది ఫ్యూచర్లో మనకి. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు సో దీనికి కూడా వెళ్ళిపోవచ్చు. మీరు RGB ట్యూబ్ లాగా మనకి వెడ్డింగ్స్లో చూస్తూ ఉంటారు కదా, ఇన్స్టెంట్గా ఇలా పట్టుకొని చేస్తూ ఉంటారు. సో అలాంటిది కావాలి అంటే కనుక హైఫెన్ వాళ్ళది మీరు ఇది ట్రై చేయొచ్చు. ఇది కూడా 4,700 ఉండేది మీకు 4,400 వస్తుంది. ఇన్ కేస్ మీరు గోడాక్స్కి వెళ్తే కొంచెం ప్రీమియం కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది. బడ్జెట్లో కావాలంటే దీన్ని చూడండి, లేదు ఇంకొంచెం ప్రీమియం కావాలి ఒకేసారి ప్రీమియం తీసుకుంటారంటే గోడాక్స్లో ఉంది, గోడాక్స్లో వెళ్ళిపోవచ్చు. మీరు ఆ లైటు ఈ లైటు 2 వాడదామంటే ఒక బ్రాండ్కి వెళ్ళిపోండి. సో అట్లా అనమాట. ఇంకా బడ్జెట్లో నాకు విత్ సాఫ్ట్ బాక్స్ అలాగే లైటు కావాలి అంటే కనుక మీకు ఇప్పుడు ఇది నేను చూసాను బడ్జెట్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఒక సెటప్ లాగా వచ్చేసేసి కొంచెం తక్కువలో అయిపోవాలంటే హిఫెన్. సో ఇది వచ్చేసరికి కిట్ లాగా వచ్చేస్తుంది. అంటే ఇది మనకి అంటే మీకు హోల్డర్లో డిఫరెంట్ బల్బ్స్ మనకి LED బల్బ్స్ ఉంటాయి కదా, సో ఆ బల్బ్స్ లాగా ఫిట్ చేసేసుకొని దాంట్లోనే సాఫ్ట్ బాక్స్ వచ్చేస్తుంది. సో ఇది ఏంటంటే మీకు బడ్జెట్లో బిగినర్స్కి ఇది బెస్ట్ అండి. సో ఇది మీరు ట్రై చేయొచ్చు. ఇది 11,000 రెగ్యులర్ ప్రైస్, 9,000కి మీకు విత్ సెటప్ 2 బడ్జెట్లో సాఫ్ట్ బాక్స్, లైటు అండ్ 2 స్టాండ్స్ అండ్ బ్యాగ్. సో క్యారింగ్ బ్యాగ్ కూడా మనకి వచ్చేస్తుంది. బడ్జెట్లో కావాలంటే ఇది ట్రై చేయొచ్చు మీరు. సో ఇంకా బడ్జెట్లో మీకు ఒక లైట్ ఒక స్టాండ్ కావాలి అంటే కనుక మనకు అమెజాన్ బేసిక్ స్టూడియో లైట్ అని చెప్పేసి విత్ స్టాండ్ అది. సో యాజ్ అ బిగినర్స్గా మీరు ఇది ట్రై చేయొచ్చు. ఇది 1,699 అనమాట. పెద్ద లైట్ తీసుకున్నాం, ఇప్పుడు ఒక లైట్ తీసుకున్నాం ప్రొఫెషనల్గా, దాన్ని మంచి స్టాండ్ కావాలి కాబట్టి సో ఒక C స్టాండ్ లాగా మనకి మంచి బడ్జెట్లో ఒకటి చూశాను.
సో డిజిటెక్ నుండి మనకి ఇప్పుడు హెవీ డ్యూటీ అనమాట ఇది. సో సి స్టాండ్ లాగా ఉంటుంది. సో ఇది ట్రై చేయొచ్చు. మీకు ఒకవేళ మంచి స్టాండ్ కావాలి అని అనుకుంటే కనుక దీనికి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఇందాక చెప్పిన వాటన్నిటిలో ఆల్రెడీ మనకి ఇన్బిల్ట్గా స్టాండ్లు వస్తున్నాయి. అవి ఏంటంటే కొంచెం లైట్ వెయిటెడ్ వాటికి, ఇప్పుడు మొబైల్లో మీరు కంటెంట్ తీస్తున్నారు అలాంటి వాటికి వెళ్తున్నప్పుడు అలా వెళ్ళిపోవచ్చు. ప్రొఫెషనల్గా వెళ్ళాలనుకున్నప్పుడు కొంచెం మీకు అల్యూమినియంలో వచ్చి కొంచెం సి స్టాండ్ లాగా కావాలంటే కనుక మీరు దీన్ని ట్రై చేయండి, డిజిటెక్ సి స్టాండ్. సో డిఫరెంట్ ఎక్విప్మెంట్ అన్నీ తీసుకున్నారు. బట్ మంచి వాటిని క్యారీ చేయడానికి మంచి కెమెరా బ్యాగ్ కావాలి కాబట్టి సో బ్యాగ్ కూడా నేను ఒకటి చూశాను ఆఫర్లో ఏమున్నాయని చెప్పేసి. సో కొంచెం ప్రొఫెషనల్గా కొంచెం మంచి కెమెరా బ్యాగ్ కావాలి అంటే కనుక అది కూడా బడ్జెట్లో. సో ఇది ఒకసారి ట్రై చేయొచ్చు, ఆఫర్లో ఉంది. కొంచెం క్వాలిటీ కూడా బాగా ఉంది. సో మీకు విత్ ల్యాప్టాప్ కూడా దీంట్లోనే పెట్టుకొని కెమెరా లెన్సెస్ ఇవన్నీ కూడా పెట్టుకొని మీరు వెళ్ళొచ్చు. సో ఇది కూడా ఆల్మోస్ట్ 7,000 ఉండేది, ఇప్పుడు 5,800కి మనకు వచ్చేస్తుంది. ఇంకా కొంచెం బడ్జెట్లో నాకు మొబైల్ ఇది అంటే కనుక సెకండ్ బ్యాగ్ కూడా ఒకటి చూశాను బడ్జెట్లో. సో ఇది కూడా కలర్ ఇది కూడా బాగుంది, ఇది కూడా మీరు ట్రై చేయండి. సేమ్ బ్రాండ్లోనే మనకి 2,000 లోపల వస్తుంది అనమాట ఇది. సో కొంచెం ట్రెండీగా కలర్ఫుల్గా బాగుంది, చిన్న కాంపాక్ట్గా ఉంది. సో ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మీరు కొనాలి అని అనుకుంటే కనుక మన లింక్స్ నుండి కొనండి. సో ఇవి అఫిలియేటెడ్ లింక్స్ అనమాట. సో ఆబ్వియస్లీ మీకేం ఎక్స్ట్రా పడదు, కానీ మనకి ఇప్పుడు మన ఛానల్లో ఇలాంటి కంటెంట్ చేయడానికి మీ సైడ్ నుండి వచ్చే చిన్న సపోర్ట్ లాగా అనుకుంటాను. ఆ విధంగా ఛానల్ని సపోర్ట్ చేస్తే కొంచెం ఇలాంటి వాటిని చేయడానికి మాకు కొంచెం బలం వస్తుంది. సో కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు మన లింక్స్ నుండి మీరు పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో కలుద్దాం. దిస్ ఇస్ కిషోర్ మార్సెట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.